బిగ్ బాస్ తెలుగు 9లో హరీష్ వెళ్ళిపోయాక ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. హరీష్ ఎగ్జిట్తో హౌస్మేట్స్ మధ్య అసలు రంగులు బయటపడుతున్నాయి తెలుసా. కొత్త గొడవలు, గ్రూపులు, రాబోయే నామినేషన్లకు ఇదే నాంది కావచ్చు. సరే, ఇక్కడ 3 ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మొదటిది కెప్టెన్ రాము. అబ్బో, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. రూల్స్ బ్రేక్ చేస్తే పనిష్మెంట్ గట్టిగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆ బ్యాటరీల మార్పు విషయంలో చాలా గట్టిగా చెప్పడం వెనుక ఏదో సీక్రెట్ టాక్స్ ఆపే ప్లాన్ ఉన్నట్టుంది కదా. సంజనకి పనిష్మెంట్ ఇవ్వడం కూడా ప్రొఫెషనల్గానే డీల్ చేస్తున్నాడు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, హౌస్లో సైలెంట్గా యుద్ధాలు మొదలయ్యాయి. తనూజా, భరణి చూడ్డానికి బాగానే ఉన్నా లోపల గ్యాప్ పెరిగిపోయింది. ఇమ్మాన్యువల్ అయితే భరణిని అస్సలు నమ్మట్లేదు. మరి శ్రీజ సంగతి చూడండి. చిన్న చిన్న వాటికే, అంటే చికెన్ము, ముద్ద అన్నం లాంటి వాటికి డిమాన్తో గొడవ పడుతోంది. అతని బయాజ్డ్ అనడం తన గేమ్కే డేంజరేమో. చివరిగా ప్లేయర్స్ స్ట్రాటజీలు, మాటలు చూస్తే భరణి ఏమో తన ఆట కరెక్ట్ అని కళ్యాణ్కి సమర్థించుకుంటున్నాడు. శ్రీజ మాత్రం డిమాన్ విషయంలో అనవసరంగా రాంగ్ ట్రాక్లో వెళ్తోందనిపిస్తోంది. మరి సంజన తన ప్లాన్ ఏంటో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. మొత్తంగా చూస్తే హౌజ్లో పైకి కనిపించని గోడలు గట్టిగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆట ఇంకా వేడెక్కడం ఖాయం.